హాయ్ రా. అరే నువ్వేమనుకోద్దంటే నువ్వు అడుగుతా చెప్తావా? అరే నాకు గడ్డం రావట్లేదురా, దగ్గర ఉపయోగం ఉంటే చెప్పురా. నైస్ క్వశ్చన్. ఎనీథింగ్ క్వశ్చన్ అడిగారు. ఎనీథింగ్ ఏది వాడాలో చెప్పు, అది వాడతారా చెప్పు. ఏం చేయాలి చెప్పరా? చేద్దాం, ఏమన్నా అశ్వగంధ లాంటివి అప్లై చేసుకో. ఒక పని చేయి, నువ్వు నాకే లేదు, గేలెక్కున్నా నేను. అయినా నీకు బాగుంది, నీకు మంచిగా ఉంది, నీలాగా నాకు ఎందుకు రాదు? రే విను, నేను అప్పట్లో ఉస్త్రా అని ఒక బియర్డ్ ఆయిల్ వాడేటోనరా. అది వాడిన వల్ల నాకు ఇంత గడ్డం. అంటే ఇప్పుడు నేను కూడా వాడచ్చా? అది ఆపుకో, అంత ఆత్రం ఎందుకు, చెప్తున్నా కదా. ఎక్కడుంది వినాలి కదా, ఓపికతో విని సావచ్చు కదా. నేను బియర్డ్ ఆయిల్ పెట్టుకున్నంత మాత్రాన నాకు బియర్డ్ రాలేదు. మన జీన్స్ లో ఉండాలి, మన జీన్స్ లో ఉంటే నీకు బియర్డ్ వచ్చేది అనేది దాని ప్రకారంగా డిపెండ్ అయి ఉంటది. మరి నీ జీన్స్ లో ఉందా? ఏం చూస్తున్నావు? జీన్స్ అంటే నీ పాకెట్ కదరా, ఎర్రి ప్యాంట్. జీన్స్ అంటే హెరిడిటరీ. ఓ హెరిడిటరీయా? మా నాన్నకు లేదు, సో నీకు రాదు. లైట్ తీసుకో. అయినా ఇంకా నువ్వు పెట్టుకుంటా, నాకు చెప్పు, ఆ బ్రాండ్ చెప్పు, నేను పెట్టుకుంటా. నాకు గడ్డం కావాలి, నాకు కావాలి. పెట్టుకుంటే నీకు రాదు. నాకు ముందు బియర్డ్ ఆయిల్ పెట్టుకోక ముందు ఫుల్ పింపుల్స్ అయ్యి ఇన్ఫెక్షన్ లాగైంది. అట్లా అవుతుంది నీకు చెప్తున్నా. పైగా నీకు ఈ ఏజ్ రాగానే నీకు అసలు రావట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది నీలో. అట్లెట్లుంటది? అయినా గడ్డం రావాలంటే హెయిర్ పోవాలి. అదేం లాజిక్? అదే లాజిక్ రా ఎర్రి. అయినా గడ్డం రావాలి అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండాలి. ఎందుకుంటది? ఏమైనా ఇప్పుడు దాన్ని టెస్టోస్టెరాన్ ఎక్కువైతే ఏం చేయాలి? సిగరెట్ తాగితే ఎందుకు వస్తుంది చెప్పు? సిగరెట్ తాగితే ఉన్నది కూడా పోతుంది, ఉన్నది కూడా చిన్నగా అయిపోతుంది. సరే నీకు ఇంకొక లాజిక్ చెప్తా. బట్ట వస్తే గడ్డం వస్తుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి బట్ట కానీ వాడికి ఫుల్ బియర్డ్. అది ఎప్పుడు ఇంటర్మీడియట్లా. ఇంకోడు ఉంటాడు మా స్కూల్ వాడు, వాడు కూడా జుట్టు పోయింది కానీ గడ్డమే మింతుంది. లాజిక్ నేను అనొచ్చు, నువ్వు అనుకో, కానీ అదే లాజిక్. చాలా మట్టికి అట్లనే జరుగుతుంది బయట. టెస్టోస్టెరాన్ కాదు, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుసుకోవాలంటే ఎట్లా? ఒక పని చేయి, నువ్వు